కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్వీట్ చేయటం జరిగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా అయ్యింది అనడానికి ఏపీ ఈసెట్ ఇంకా కూడా అడ్మిషన్లు ప్రారంభించకపోవటమే ఇందుకు పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఉంది, ఇంకా ముద్దు నిద్ర ఇంకా వీడట్లేదు, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు రేపటి నుండి క్లాసులు ప్రారంభిస్తారు. లాక్ట్రోల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు బీటెక్లో 2వ సంవత్సరం చదివేందుకు దాదాపు 34,000 మంది ఏపీ ఈసెట్ ఎగ్జామ్ రాయటం జరిగింది. అందులో 31,922 మంది వరకు వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఇప్పటి వరకు కూడా రిజల్ట్ వచ్చి 45 రోజులు గడుస్తున్న ఏపీ ఈసెట్ ఇంజనీరింగ్లో ఇప్పటి వరకు అడ్మిషన్లు స్టార్ట్ చేయలేదు. అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది? విద్యార్థుల జీవితాలు నాశనం చేయాలనుకుంటా ఉందా? 45 రోజులు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అడ్మిషన్లు ప్రారంభించకపోతే విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా మారిందో ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు పాలనను, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు యొక్క బాధ్యత రాహిత్యాన్ని, అతని యొక్క ప్రభుత్వంపై పట్టులేని తనాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవచ్చు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. నిజానికి విద్యా వ్యవస్థ సర్వనాశనమైన మాట వాస్తవం. ఎందుకంటే 2023, 2024 విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ పడక విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కళాశాలల యాజమాన్యాలు కూడా కళాశాలలను రన్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు గత సంవత్సరం నుండి విపరీతంగా పెంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు అయితే విపరీతంగా పెంచేశారు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయ్యింది అనడానికి మరొక ఉదాహరణ ఏమిటంటే, మెడికల్ కళాశాలలు ఏదైతే ఎంబీబీఎస్ సీటు ఆశించి ఏపీలో ఈ విద్యార్థులు ఎవరైతే నీట్ రాస్తారో, నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా మెడికల్ కళాశాలలు కొత్తవి రాకపోవటం వల్ల ఉన్న మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు పరం చేస్తుండటం పట్ల విద్యార్థులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి. మాకు ఎంబీబీఎస్ సీట్ రాదేమో అని బాధపడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దాదాపు 2,450 మెడికల్ సీట్లు విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ రకంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తన బాధ్యత రాహిత్యాన్ని ప్రజలకు చాటి చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అడ్మిషన్లు ఏపీ ఈసెట్టే కాదు, డిగ్రీ అడ్మిషన్లు కూడా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ఏప్రిల్ 2వ వారంలో రిజల్ట్ వస్తే ఇప్పటి వరకు కూడా దాదాపు కూడా 70 రోజులు కంప్లీట్ కావస్తున్న డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు అంటే మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో, ఎంత అస్తవ్యస్తంగా మారిందో ప్రజలందరూ కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ప్రభుత్వ పాఠశాలల్లో గత 2 సంవత్సరాల ముందు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో, ప్రభుత్వ పాఠశాలలో మెయింటెనెన్స్ ఎలా ఉందో, ఈరోజు విద్యా వ్యవస్థలో హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉందో, ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని చూసి అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థలో చంద్రబాబు యొక్క పాలన పూర్తిగా అధ్వానంగా తయారైంది అని నేను చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాదు, విద్యావేత్తలు ఎవరైనా కానీ ఇదే మాట మాట్లాడతారు. ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు కావాలా అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలను అడుగుతున్నాను.